మాదాపూర్లో అక్రమ డీజిల్ సరఫరా చేస్తున్న వారి గుట్టును రట్టు చేసింది రాజ్ న్యూస్ ఛానల్. బస్తీలో రెంట్కు తీసుకొని ఎనీ టైం డీజిల్ సర్వీస్ నడిపిస్తున్నారు కేటుగాళ్లు. ఒక మొబైల్ నుండి మరో మొబైల్కి డీజిల్ ఫ్యూయల్ చేయడానికి అనుమతి లేదు. బంక్ ద్వారా వాహనాలకు ఫ్యూయల్ చేయాలి. అక్రమంగా కాలనీలలో చేస్తే ప్రమాదానికి హాని అయినా కూడా నిర్విఘ్నంగా దందాను కొనసాగిస్తున్నారు. పోలీసులు మాత్రం తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన బండి ఒక సహా వీడియో సహా ఉంది నా దగ్గర. అబద్ధాలు ఎందుకు మాడతారు? ఏయ్ ఎందుకు వీక్తున్నావు ఆ వైర్ ఎందుకు కట్ చేస్తున్నావు? బండి రిపేర్ చేసుకున్నా సార్ నేను. దొంగ లెక్కలు చేయకు, నీ ఇష్టం మరిగా. బాగుండు తీ ఒకసారి ఎట్లా తీసుకున్నావు? ఎట్లా అంటే మొత్తం వచ్చేస్తాను. అన్విలు ఆనికి బయలు ఎట్లా పడదంటే కొడతా బిడ్డ. ఆడేం పోలే, బండి నడిచేదే కదా, అవన్నీ గెలుక్కుంటా. ఎందుకు ఇవన్నీ? బండి నడిచే బండి ఆగిపోయి లాక్కొచ్చారు సార్ రాత్రి కొత్తలారు అట్లా. ఇప్పుడు వచ్చిన బండి ఒక సహా వీడియో సహా ఉంది నా దగ్గర. అబద్ధాలు ఎందుకు మాడతారు? ఏయ్ ఎందుకు వీక్తున్నావు ఆ వైర్ ఎందుకు కట్ చేస్తున్నావు? బండి రిపేర్ చేసుకున్నా సార్ నేను. దొంగ లెక్కలు చేయకు, నీ ఇష్టం మరిగా. బాగుండు తీ ఒకసారి ఎట్లా తీసుకున్నావు? మాదాపూర్లో అక్రమ డీజిల్ సరఫరా చేస్తున్న వారి గుట్టును రట్టు చేసింది రాజ్ న్యూస్ ఛానల్. బస్తీలో రెంట్కు తీసుకొని ఎనీ టైం డీజిల్ సర్వీస్ నడిపిస్తున్నారు కేటుగాళ్లు. ఒక మొబైల్ నుండి మరో మొబైల్కి డీజిల్ ఫ్యూయల్ చేయడానికి అనుమతి లేదు. బంకు ద్వారా వాహనాలకు ఫ్యూయల్ చేయాలి. కానీ అక్రమంగా కాలనీలలో చేస్తే ప్రమాదానికి హాని అయినా కూడా నిర్విఘ్నంగా దందాను కొనసాగిస్తున్నారు. పోలీసులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. సార్ రాత్రి కొత్తలారు అట్లా. ఇప్పుడు వచ్చిన బండి ఒక సహా వీడియో సహా ఉంది నా దగ్గర. అబద్ధాలు ఎందుకు మాడతారు? ఏయ్